నిహాల్ కోథాటి, సూర్య శ్రీనివాస్ హీరోలుగా రూపొందుతున్న యూనిక్ స్పై డ్రామా చైనా పీస్. అక్కి విశ్వనాథ్ రెడ్డి దర్శకత్వం వహిస్తున్నారు. మూన్ లైట్ డ్రీమ్స్ పతాకంపై రూపొందుతున్న ఈ చిత్రం త్వరలో రిలీజ్ కాబోతోంది. ఈ సందర్భంగా హైదరాబాద్ లో టీజర్ లాంచ్ ఈవెంట్ ని నిర్వహించారు. హీరో సందీప్ కిషన్ టీజర్ ని లాంచ్ చేసి చిత్ర యూనిట్ కి శుభాకాంక్షలు అందించారు. 6 గంటలకి షూట్ అంటే 5ంటికే వచ్చి కూర్చుంటారు. జనరేటర్ వ్యాన్ కూడా రాదు. అక్కడ దానికంటే ముందే వచ్చి కూర్చొని అందరిని లేపి సాగు దుప్పుతూ ఉంటాడు ఆయన. రూపాయి వేస్ట్ కాకూడదు. ప్యాకప్ అయిన తర్వాత గంట కూడా అక్కడి నుంచి వాళ్ళు మొత్తం అందరూ చేసుకుని వెళ్ళిపోయిన తర్వాత ఆయన సీరియస్గా ఒక క్యారవాన్ ఉంటుంది. ఆ లోపలికి వెళ్ళి కూర్చుని మొత్తం అన్ని లెక్కలు చూసి కానీ ఆయన ఇంటికి వెళ్ళరు. ఆ క్యారవాన్ ఎవరికి కేటాయించింది, అందులో ఎవరు ఉంటారో అవన్నీ మీరు అడగొద్దు, మనకు సంబంధం లేదు. ఆయన లెక్కలు చూడడానికి వెళ్తాడంతే. అప్పుడప్పుడు ఆయన మేనలుడు కోసం ఈయన వెయిట్ చేస్తూ ఉంటాడు బయట. ఆయన వస్తే వెళ్దాం, ఆయన వస్తే సార్ ఆయన లెక్కలు చూస్తున్నారు పదండి, చూసాకే వెళ్దాం. ఆయన లెక్కలు క్యారవాన్లో చూస్తాడు సార్, అయితే పదండి వెళ్ళిపోదాం అంటే. అంత మంచి అండర్స్టాండింగ్ మా వాళ్ళకి. సో అందరు కష్టపడి పనిచేస్తారు. ఈ సినిమాలో హీరోలు ఇద్దరు బంగారాలు. అసలు నిహాల్ బ్రో కానీ సూర్య గారు కానీ. నిహాల్ గారు నాకు బాగా పర్సనల్ క్లోజ్, అంటే ఇండస్ట్రీలో నాకు ఎవరు పెద్దగా నేను ఎవరితో పెద్ద కలవను, పెద్ద పరిచయాలు ఉండవు. నాకు నిహాల్ బ్రో నాకు సొంత బ్రదర్ లాగా నాతో బాగా కలిసిపోయి నన్ను కలుపుకొని ఎప్పుడు తన ఆడే బ్యాడ్మింటన్ ఆటకి నన్ను తీసుకెళ్తాడు, మిగతా ఆటలేదు. నన్ను మూన్ లైట్ సినిమాస్కి అండ్ యా ఐ హోప్ ఈ మూవీ ద్వారా మీకు నచ్చుతాననేసి ఆఫ్టర్ లాంగ్ గ్యాప్. అండ్ యా థ్యాంక్ యూ సో మచ్ సందీప్ ఫర్ బీయింగ్ హియర్ ఫర్ దిస్ టీజర్ లాంచ్. అండ్ చాలా చాలా ప్రామిసింగ్గా అనిపించింది టీజర్, చాలా బ్యూటిఫుల్గా తీశారు. సో స్టోరీ కూడా చాలా బాగుంది. అండ్ యా మధ్యలో కూడా ఇంత సీరియస్ స్టోరీలో కూడా మధ్య మధ్యలో ఇట్స్ అ బ్యూటిఫుల్ కామెడీ ఐ థింక్. అండ్ ఐ హోప్ మీ అందరు చాలా ఎంజాయ్ చేస్తారనేసి కోరుకుంటున్నాను. సో ఐ ప్లీజ్ డూ వాచ్ ద ఫిల్మ్ వెన్ ఇట్ రిలీజెస్. థ్యాంక్ యూ సో మచ్. టు ప్లే అండి, అంటే ప్యారలల్ లీడ్స్తో వాళ్ళకి ప్యారలల్గా సినిమాని క్లైమాక్స్ దాకా షోల్డర్ చేయడం ఇట్స్ వెరీ వెరీ టఫ్. బట్ అలాంటి క్యారెక్టర్ వచ్చినందుకు ఐఎమ్ వెరీ గ్రేట్ఫుల్. అండ్ దిస్ విల్ బీ మై మేజర్ ఫిలిం. అండ్ ఆల్సో వీఆర్ అ bunch of professionals. We're just starting out and we badly need this break and we have put in our sincere efforts. మీ అందరికీ నచ్చుతుందని. సో యా అంటే బీట్ విశ్వనాథ్ గారు లేదంటే క్రూ నుంచి, అండ్ ఆల్సో సురేష్ గారు హీస్ నాట్ హియర్, మా డిఓపి గారు. అండ్ ఆల్సో బీట్ నిహాల్ వెరీ వెరీ హార్డ్ వర్కింగ్, అసలు సూర్య కానీ అండ్ దీక్ష. సిరి ఈజ్ అనదర్, అంటే నేను ఫీమేల్ ప్రొటాగనిస్ట్ ప్లే చేస్తే తను యాంటాగనిస్ట్, తను షీఈ్ నాట్ హియర్. సో వీర్ దీస్ బంచ్ ఆఫ్ యంగ్ టాలెంట్స్ అండి మేమందరం. సో వీ బ్యాడ్లీ నీడ్ దిస్ బ్రేక్ అండ్ యా హోప్ యుల్ ఆల్ సపోర్ట్ అస్. ఐ థింక్ ఈ సినిమా స్టార్ట్ చేసినప్పుడు విశ్వ కథ చెప్పడానికి వచ్చినప్పుడు అంటే మన కథలు అంటే ఇనిషియల్ ఫస్ట్ టైం ప్రొడ్యూసర్ డైరెక్టర్ అంటే సినిమా చేస్తున్నావు కదా కొంచెం జాగ్రత్తగా ఉండు అది అని చెప్తుంటే హీ వాజ్ లైక్ వెరీ క్లియర్ అనమాట. దట్ నేను క్యాన్వాస్ ఎంచుకుంది కొంచెం పెద్ద క్యాన్వాస్ ఎంచుకున్నాం, కష్టమవుతుందేమో, సీజీ వర్క్ ఉంటుంది, ఇది ఉంటుంది, కొంచెం చూసుకొని చెయ్యి, ప్రతిసారి ఒక చిన్న ఇది ఉంటుంది ఒకటి, అంటే కేర్ఫుల్గా ఉండు, డబ్బులు కొంచెం జాగ్రత్తగా ఖర్చు పెట్టు అది అని. సో జనరల్ దీంట్లో చెప్తుండొస్తుంటే లేదు ఐ వాంట్ టు డూ దిస్ వెరీ క్లియర్. అంటే వెన్ ఎవర్ ఐ సీ ద డైరెక్టర్ ప్యాషన్ దట్ నేను ఇది చెయ్యాలి, నేను ఇది చెయ్యకపోతే నాకు కథ ఎలాగైనా చెప్పాలి అని ఒక చిన్న ఇది ఉంటుంది కదా, అది విశ్వాలాగా అనిపించింది. అండ్ సినిమా చాలా బాగా వచ్చింది, అందుకే ఎక్కువ మాట్లాడుకుంటే సినిమా మాట్లాడుతుంది నమ్మకంతో ఉన్నాను. అండ్ హోప్ ఇది మీ అందరికీ బాగా నచ్చుతుంది, ఇది బాగా రీచ్ అవుతుందని చాలా గట్ ఫీలింగ్ ఉంది. ఇందులో పనిచేసిన ప్రతి ఒక్కరికి, నిహాల్కి థ్యాంక్ యూ వెరీ మచ్, నిహాల్, హర్షితకి అండ్ అందరికీ థ్యాంక్ యూ వెరీ మచ్ సార్, థ్యాంక్ యూ అందరికీ పేరు పేరున థ్యాంక్ యూ. అండ్ మా డిఓపి సురేష్ రాలేదు అండ్ హీఈస్ అ రీజన్ నాకు ఫస్ట్ గట్ ఫీలింగ్ క్రియేట్ అవ్వడం. జనరల్గా అంతకుముందు చేసిన సినిమా కొద్దిగా రీచ్ అవ్వబడేటువంటివి ఉండడంతో కథ విన్న తర్వాత ఫస్ట్ క్వశ్చన్ ఐఎమ్ ఆస్కింగ్ హూ ఇస్ డిఓపి. అప్పుడు విశ్వనాథ్ గారు డిఓపి సురేష్ చేస్తాను, అమ్మయ్య తడుగుడ్డు వేసుకొచ్చి పర్వాలేదు సినిమా క్వాలిటీ బాగుంటుంది అని ఆన్బోర్డ్ అయిపోయాను. అండ్ యా ఇంకా చాలా ఈవెంట్స్తో చాలా క్రియేటివ్స్తో మేము ముందుకు వస్తాం. ఇంకా చాలా మాట్లాడడానికి చాలా ఈవెంట్స్ ఉన్నాయి కాబట్టి ఐ విల్ ప్రిజర్వ్ దెమ్. థ్యాంక్ యూ వెరీ మచ్. బయట వర్షం, చిన్న మిరపకాయ బజ్జీలు తిని కాఫీ తాగి హాయిగా పడుకోవాల్సిన టైంలో కూడా ఇంతమంది వచ్చి మా సినిమాని ఆడియన్స్ దగ్గర తీసుకెళ్ళడానికి సపోర్ట్ చేయడానికి వచ్చినందుకు థ్యాంక్ యూ టు ఈచ్ వన్ ఆఫ్ యూ. చాలా థ్యాంక్ యూ. ఇట్ మీన్స్ ద వరల్డ్ టు అస్. నాకు నా టీమ్కి థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ కమింగ్. అయితే నేను ఎవరు అని ఒక సినిమా చేశానండి, రేపు రిలీజ్ అన్నప్పుడు ఇవాళ రాత్రి ప్రసాద్ ఐమాక్స్లో సినిమా ప్రీమియర్ చేశారు. చాలామంది పెద్దవాళ్ళు వచ్చారనమాట.
వచ్చారు. నేను నా ఫ్రెండ్స్‌తో ఒక 5, 6గురితో ఇట్లా కార్నర్‌కి నించొని చూస్తున్నా. వీళ్ళు వాళ్ళు ఎవరో హిందీ ఫ్రెండ్ ఉంటే అమ్మాయికి చెప్తున్నా. ఇతను ఇలాంటి ప్రొడక్షన్ హౌస్‌లు ఇప్పుడు ఎన్నున్నాయి చెప్పండి? ఓ 7 ఇయర్స్ అగో చాలా ఉండేవి. ఇలాంటి ఓ 10 ఉంటేనే ఇంకో 10 మందికి అలాంటి అవకాశాలు ఉంటే బయట నుంచి వస్తాయి. సో అలాంటిది ఒకటి ఉంది. ఒక డైరెక్టర్ యూనిక్‌గా ఒక కథ చెప్పాలనుకున్నారు. దానికోసం పోరాడాడు. తను నమ్మిన ఒక యంగ్‌స్టర్స్, న్యూ కమర్స్‌తో వెళ్ళాడు. దట్ బి నిహాల్ ఆర్ సూర్య. ఇప్పుడు నాకు నిహాల్ వచ్చి చెప్పేదాకా ఇన్‌ఫ్యాక్ట్ ఇప్పుడు స్టేజ్ మీద జగడంలో చిన్నప్పుడు అబ్బాయిని చెప్పేదాకా నాకు తను జగడంలో చిన్నప్పుడు అబ్బాయిని తెలీదు. ఎవరో రోజు నేను తనతో మాట్లాడానని కూడా నాకు తెలీదు. నేను చూసిందల్లా మెసేజ్ చూడగానే ఓకే, టీజర్ బాగుంది, ఈ అబ్బాయి టుక్ టుక్‌లో హీరో అండ్ హీఈస్ ఫైటింగ్ టు పుట్ హిస్ ఫిల్మ్ అవుట్ దేర్. సో ఓ జెన్యూనిటీ ఉంది తన ఇంటెంట్లో అని. అండ్ దట్ షుడ్ బీ అప్రిషియేటెడ్ బై ఎవ్రీవన్ అనేది నా కోరిక. అండ్ బియాండ్ ఆల్ ద లార్జర్ కాన్వర్జేషన్స్, ₹150 సినిమా అండి, గ్రేట్ ఎంటర్టైన్మెంట్. అప్పుడప్పుడు వీళ్ళు కొత్తగా ఏం చెప్పాలనుకున్నారు ఈ వాయిస్లో అని చూడడానికి వెళ్ళడమే ఒక బ్యూటిఫుల్ ఎక్స్పీరియన్స్ ఫ్రెండ్స్తో పాటు. నేనైతే నాకు గుర్తున్నంత వరకు 10th స్టాండర్డ్, 11th స్టాండర్డ్, 12th స్టాండర్డ్ రోజుకి 2 సినిమాలు చూసేవాడిని థియేటర్లో. నాకు అంతకుపైన పెద్ద నాలెడ్జ్ కూడా ఉండదు. ఇవాళ ఏం చేయాలరా అంటే ఏమొచ్చింది థియేటర్లో, ఓకే ఈ థియేటర్లో ఏసీ బాగుంటుంది, ఏం సినిమాలు పరిగెడుతున్నాయి, సినిమా బాగుందా లేదని సినిమాలు థియేటర్లో చూసుకునే తెలుసుకునేవాడిని. అందరూ ఒకే ఎగ్జామ్ ఇక్కడ రాయట్లేదు. సో ఐఎమ్ హోపింగ్ దర్ ఇస్ మోర్ డెమోక్రటిక్ ఎక్స్పీరియన్స్ ఫర్ ఆల్ సినిమా హియర్. అండ్ గెటింగ్ బ్యాక్ టు దిస్ చైనా పీస్, యాజ్ ఐ సెడ్ ఆ వాయిస్ 10 మందికి వినిపించాలి అని ఒక కోరిక ఉంది కాబట్టి ఐ సెడ్ వాట్ ఎవర్ ఐ డిడ్. సో లెట్ బీ ఫర్ నిహాల్, సూర్య, డైరెక్టర్ కి విశ్వనాథ్ రెడ్డి గారు, ద ఆర్టిస్ట్ హర్షిత అండ్ దీక్ష, ద ఎంటైర్ టీమ్, ఆల్ ద వెరీ బెస్ట్. టీజర్ చాలా బాగుంది, సినిమా కూడా చాలా బాగుంటుందని కోరుకుంటున్నా. థ్యాంక్ యూ ఫర్ హ్యావింగ్ మీ హియర్, ఇట్స్ బీన్ మై ప్లెజర్.